యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఆరెంజ్ బ్లౌజ్ పట్టు డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లేదా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు యూజ్ అవుతాయి. అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఆరెంజ్ అనేది చాలా అట్రాక్టివ్ కలర్ కదా, చాలా బాగుంటుంది. ఇక పట్టు శారీస్కి అయితే బార్డర్గా కానీ మనకి పట్టు శారీ అయినా కూడా బాగుంటుంది. ఇలాంటి కలర్ ప్రతి ఒక్కరికి ఒక్క శారీ అయినా ఉండి ఉంటుంది. అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డిజైన్స్ అన్నిటిని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి, మీ శారీస్కి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేసి. అందుకే పూర్తిగా చూడండి. ఇందులో వచ్చేసి సింగిల్ కలర్ బ్లౌజ్ ఉంది. అలాగే ఒకవేళ శారీ మీకు 2 కలర్స్ ఉన్నట్లయితే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చూస్తున్నారు కదండి, కొన్ని వచ్చేసి చాలా సింపుల్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి మంచి ట్రెండీగా కూడా ఉన్నాయి. మనము వేలు ఖర్చు పెట్టి మగ్గం వర్క్ డిజైన్స్ చేసుకోవడం కంటే కూడా ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే మనకి ట్రెండీగా చూడడానికి కూడా క్లాస్గా ఉంటుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు వేసుకునే మగ్గం వర్క్ కాకుండా ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఇలానే వేసుకుంటున్నారండి. ఇక ఇందులో డిజైన్స్ చూసినట్లయితే మనకి పట్టు బార్డర్ తోటి డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే మనకి శారీ 2 కలర్స్ ఉంటే ఆపోజిట్ కలర్ తోటి బ్యాక్ పోట్లీ బటన్స్ కానీ నార్మల్ బటన్స్ థ్రెడ్స్ ఇలా ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే ఆ బ్లౌజ్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండి. మనం సేమ్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి, అందులోనే మిక్స్ అయిపోతుంది. సో ఆపోజిట్ కలర్ మనం పోట్లీ బటన్స్ కానీ బౌ మోడల్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఏమైనా పెట్టుకుంటే వాటికి చూడడానికి మనకి బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఇందులో లేస్ వేసుకొని మనకు స్టోన్ లేస్ కానీ పైపింగ్ కానీ బీడ్స్ చైన్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే పట్టు శారీస్కి వచ్చేసి సింపుల్గా కాకుండా ట్రెండీగా కూడా పెట్టుకోవడానికి ఇందులో డోరీస్ మోడల్ కూడా చాలా ఉన్నాయి. అలాగే బీడ్స్ యూజ్ చేసి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు ట్రై చేయండి. ఇక ఇందులో చూస్తున్నారు కదండి, మనం సింపుల్ డిజైన్స్ పెట్టుకున్నప్పుడు ఆ నెక్ అనేది హైలైట్ చేయడానికి మనము లేస్ కానీ స్టోన్ లేస్ కానీ సింపుల్ లేస్ లేకపోతే మన శారీలో వచ్చిన బార్డర్ పట్టు కానీ అలాగే పైపింగ్ కానీ వేసుకున్నట్లయితే ఆ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.